దేవుడు మంచి వర్తమానం తన దాసు ద్వారా నిహమనం ద్వారా మనతో మాట్లాడాడు. మన పాపాలు ఒప్పుకుంటే కన్నా ఆయన క్షమించుకు సిద్ధమని రావడాన్ని మనం విన్నాం. దాదాపు ఒక జామ వరకు వారు సాధించారు. దేవవాక్యం కూడా వాళ్ళు పెంచారు మనం చూస్తున్నాం. మనం కూడా ముఖ్యంగా ఈ నెలలో ఒక ప్రత్యేకమైన నెల ఈ మిగతా తెలిసే విషయం అది. సోదరులు కానీ సోదరులు కానీ ఈ సెప్టెంబర్ మాసం అనేది మనందరికీ ఒక ప్రత్యేకమైన నెల. ఏదైనా నెల ఈ సెప్టెంబర్ మాసము, ఈ ఆగస్టు అయిపోతుంది కదా. ఈ ఆగస్టులో మనము ఆగస్టు తర్వాత సెప్టెంబర్ వస్తుంది. సెప్టెంబర్ 2వ తారీఖు ఒక ప్రత్యేకమైన దినం ఉంది. సెప్టెంబర్ 5 నాకు మనకు టీచర్స్ డే ఉంటారు. అలాగే సెప్టెంబర్ 2వ తారీఖు కూడా మనకు ప్రత్యేకమైన దినం. ఈయన రోజు అదే అంత మర్చిపోయాను. సియోను వార్షికోత్సవం ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను కూడా అన్న అయినా నిన్న వచ్చేసి 2002 సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో సంఘము సియోన్లో స్టార్ట్ చేసబడింది. అయ్యగారు చంద్రయ్య గారు పద్మమ్మ దంపతులు దేవుడు ప్రేమించి సంఘము స్థాపించే అవకాశము బాగున్న వాళ్ళ పాటలు కానీ అన్నకి నాకు ఐడియా లేదు. సోదరులు కొంతమంది కలిసి చిన్నగా ఇక్కడ పక్కన మందిరం ఉన్నాం. మేము కూడా మందిరంలో చాలాసార్లు ఆరాధించాం. ప్రభా మాకు సంఘం దయచేయాల, గోడలు ఉన్నాయి. ఇందాక మనం అన్న వాక్యం చెప్పారు. దేవుడు ఆశ్చర్యకారం చేశాడు. ఆకాశం నుంచి మన్నా కురిపించాడు. మాకు కుండ దగ్గర మేము కీరకాయలు దోసకాయలు తింటాను ప్రభావ, మాకు మాంసం కావాలన్నప్పుడు దేవుడు పూరీలను అర్పించి ఆయన వాళ్ళకు ఆహారం ఇచ్చాడు. దేవా నీళ్ళు కావాలన్నాడు. బాగా మంది ఉన్నాడు. ఎండాకాలం వస్తుంది మనకు వస్తుంది. అచ్చేపేట నీళ్ళకు కష్టం అవుతుంది, దొరకవు. ఇంతగా మన ట్యాంకులు ఉండి ఇంత ఉండి కూడా మనకు అచ్చేపేట నీళ్ళు కష్టమవుతుంది. మరి అరణ్యంలో అడవిలో నీళ్ళు వస్తాయా? ఎవరుంటాయి అడవి నీళ్ళు? దేవుడు గొప్ప కార్యం చేశాడు. మన సంఘంలో దేవుడు చేశాడు. గోడలు ఉన్నాయన్నీ, ప్లాస్టింగ్ చేయలే, సిమెంట్ లేదు, ఇట్లా కిటికీలు లేదు, అంతా ఉన్నామంతా. మనమంతా కొంతమంది సంఘంలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆశ్చర్యరీతిగా మనకు మందిరం చేశాడు. అవునా కదా? మనమే సాక్ష్యం అది. లేకుంటే మనం అక్కడ కూర్చునే వాళ్ళం అంతా. వర్షం వస్తే కష్టం అవుతుంది, తర్వాత ఎక్కువ మంది వస్తే ఇబ్బంది అవుతుంది. అలా దేవుడు సియోను ప్రేమించి ఆశ్చర్యకాలు చేస్తాడు. ఎక్కడ పెళ్ళైనా, ఎక్కడ కొత్తకోట, ఎక్కడ ఆశ్చర్యపేటకి ఏమైనా సంబంధం ఉందా? సుంతం చేసుకున్నాడే కానీ అన్న దేవుడి యొక్క ప్రణాళికలో అన్న ఉన్నాడు కాబట్టి అన్నని ఇక్కడ రప్పించి పెళ్ళైన ద్వారా, భావం ద్వారా, సామెత్యం ద్వారా, ఫీలింగ్స్ ద్వారా సంఘాన్ని ఎలా నడిపించాలా, ఈ విధంగా మేము ఎప్పుడు మాట్లాడినా కానీ అన్నతో కానీ నాతో నేను కానీ సంఘం గురించే మాట్లాడతాం. సంఘం ఎట్లా అభివృద్ధి చెందాలని నా ఆలోచన ఏమంటే, కొన్ని సంవత్సరాలలో సంఘం నింపబడాలి, స్థలం ఉండకూడదు, బయట కూర్చోవాలి. అది మా ఆలోచన. రాత్రి వచ్చాను నేను నా చెంపేటకు. మేము మాట్లాడుకుంటున్నాం. ఐగుప్తులో దేవుడు ఎన్నో కలిగిస్తాడు. అవన్నీ మర్చిపోయేవాళ్ళు ఓ దూడ చేసుకొని నాట్యం చేస్తాం, పాట పాడుతాం, నకలేస్తాం. ఎందుకు? ఈ దూడే మమ్మల్ని నడిపించింది ఐగుప్తు నుంచి అని. కాబట్టి మనం చూస్తున్నాం నా కళ్ళారా చాలామంది విగ్రహాలు పెట్టుకొని అంత ఆడుతూ పాటు తీసుకున్నాం. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉంది ఈ కల్చర్. కాబట్టి సియోను మందిరంలో దేవుడు ఆశ్చర్యాలు చేశాడు. యాక్చువల్గా నా ఆలోచన ఏంటంటే కదా, విగ్రహాల మధ్యలో విశ్వాసం ఎలా ఉండాలని చెప్పాలనుకోండి. విగ్రహాలు ఉన్నాయి, ఎలా వాళ్ళ మధ్య మనం ఉండాలా, ఎలా జీవించాలా అని అనుకున్నాం. కానీ ఈ నెలలో దేవుడు ప్రత్యేకంగా
వార్షికోత్సవం ఉంది. కాబట్టి ఏం చెప్పాలా అని రాత్రి ప్రభు దగ్గర పనిపినప్పుడు సంఘంలో ఎలా ఉండాలా, సంఘం అంటే ఏంది, సంఘంలో మనం ఎలా జీవించాలా, సంఘంలో ఏమేమి ప్రార్థన ఉండాలా అనే కొన్ని విషయాలు మనము మాట్లాడుకుందాం. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఆయన రక్తంతో కడగబడేవారు, విమోచన వారు. గ్రీకు భాషలో ఎక్లీషియా అంటారు. పిలువబడేవారు, విభూషించబడినవారు, దాటి వేయనివారు. హెబ్రీయులు అంటే కదా దాటి వచ్చిన వారు, మన పాపాలు మనం కడుక్కున్నవారు. మనం కూడా హెబ్రీయులమే, మనం కూడా పరిశుద్ధులమే, మనం కూడా నీతిమంతులమే. కాబట్టి అన్న సామ్యజానం ఒక మాట చెప్తూ అనుదినము నూతన వచనంతో ఆయన మనం జీవిస్తున్నాడని వాక్యాల్లో 3:23 మనకు ఉంది. అంటే ప్రభు ప్రేమ ఎలా ఉంటాయి కదా, ఎట్లా ఉంటుందంటే మనము మార్కెట్కి పోయి టమాటాలు కానీ కాయగూరలు కొంటే కదా అవి కుళ్ళిపోతే మనం వాడతామా? పడేస్తాం. వేస్ట్ అయినట్టు మనం పడేస్తాం కదా. కానీ ప్రభు ప్రేమ అలాంటిది కాదు. అనుదినము ఆయన నూతన వచనంతో ప్రేమిస్తున్నాడు. నూతనంగా ఫ్రెష్గా ఆయన ప్రేమ ఉంది. అందుకే మనం నిర్గుణం కాలేం మనం. కాబట్టి మన ఆర్ధంలో మన వర్షం ఎలా ఉండాలా, ఆర్ధం ఎలా ఉండాలంటే నూతనంగా ఉండాలి, సత్యగా ఉండకూడదు. ఇప్పుడు అలాగే చేయకూడదు. అందరూ సంఘంలో సోదరులు కానీ సోదరులు కానీ చక్కగా ఆరాధన చేశారు. ఇంకా ఫలవంతమైన ఆరాధన చేయాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మేము పనిచేసే ప్రాంతంలో, ములుగు ప్రాంతంలో దాదాపు 1 నెల నుంచి నేను చెప్తున్నాడు వాళ్ళకు ప్రతి వారము మా కుటుంబము రావాలా, మందిరాన్ని శుభ్రపరచాలా, అది మన బాధ్యత, అది మన ధన్యత అని చెప్తూ వచ్చాను. చాలామంది ఆ మాటకు విధేయత చూపించి ఈరోజు కూడా మా సంఘ సభ్యులు నాతో మాట్లాడాడు. అన్నా మీరు చెప్పిన దాన్ని బట్టి వస్తున్నానా, ఒక కుటుంబం వచ్చి పనిచేస్తున్నారు అని సామ్యజాన్ని ఒప్పుకొని ప్రార్థన చేశారు. చాలా మంచిది, అవసరం. అందుకనే శనివారం రోజు మనం ప్రార్థన కూడా మనం పెట్టుకుంటాం. ఎందుకు అంటే ఈ వారంలో మనం ఏం చేశాము, మన లైఫ్ ఎట్లా ఉంది అనే దానివల్ల మనం శనివారం మనం ప్రార్థన కూడా చేస్తాం. చాలామంది రావడంలే, కొంతమంది ఇంట్లో ఉంటారు. శనివారం రోజు మనం ఎందుకంటే కదా వారంలో మనం ఏం చేసామనేది మన పాపం మనం ఒప్పుకోవాలి. ఎవరితోనైనా మనము పరుషంగా మాట్లాడామా, లేకపోతే అవమానంగా మాట్లాడామా, ఎవరి హృదయాలు నొప్పి పెట్టామా, లేకపోతే ఎలా జీవించాం, ప్రభుత్వం విడుదల చేసామా. కాబట్టి ఇవన్నీ మనము సాటర్డే శనివారం రోజు మనము ఒప్పుకోవాలి. అదొకటి సంఘంగా మనం చేసుకోవాలి. తర్వాత ప్రతిరోజు కూడా ప్రభు ఆయాస మార్గమే మన పట్ల ఏమైనా ఉందా, ప్రభుకి విరోధంగా మనం ఏమైనా జీవించామా, ఇలాగ మనము పరిశీలించుకోవాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు సంఘంలో ఆయన సంఘాన్ని చెప్తూ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అందరికీ ఎరిగిన ఒక వచన భాగమే. అరుణ ఈరోజు నాతో మాట్లాడుతూ ఉదయకాలం ఏమంటే మీరు మామూలు చెప్తుంటారు కదా, అది కాదు కదా పద్ధతి. హెబ్రోను సహవాసంలో 11వ అధ్యాయము కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదవాలి అది చెప్పాలన్నప్పుడు నిజమే కరెక్టే కదా. మనం వాక్య భాగం చెప్తూ చెప్తూ ఉంటాము. కానీ వాక్య భాగంలో ప్రవేశించే మునుపు 11వ అధ్యాయంలో వచనం ఏముందంటే, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరిశీలించుకోవాలన్నది. తర్వాత రావాలి. కాబట్టి ఏముందండి ఇక్కడ, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరిశీలించుకోవాలి. ఎట్లుంటుందంటే మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, పెరట్ రెడ్డికి వస్తున్నాడా, అలాగే ముందుకు వస్తున్నాడా, పెరట్ ఏం చేసినాడు నేను పరిశీలించుకోను. నేను ఎట్లా చేశానంటే పెరట్ పరిశీలించుకుంటా అని ఎట్లున్నాడు, ఆయన సర్కారు లేడే నేను ఎందుకు లేవు అనుకుంటాం. ప్రభు ఏమంటారంటే ప్రతి మనుషుడు సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవాలండి.
బాబాను చూడకూడదు, పెద్దను చూడకూడదు, లేకుంటే సోదరులను చూడకూడదు, కానీ తను తాను రక్షించుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే నా దగ్గర దోషం ఉందా అనేది మనం చేసుకోగల. చూద్దామండి కొన్ని విషయాలు. మనము ఎలాగూ సంఘ వార్షికోత్సవ సందర్భంగా మన సెప్టెంబర్ 2వ తారీఖు మనం చేసుకుంటాం. ఆ విషయాలు అన్న ప్రకటన చేస్తారు. దేవుని వాక్యం నుంచి యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం చదువుకున్నామండి. యెషయా రాసిన గ్రంథము 56వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదవండి. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షంగా చేరు అంటిలను నా పరిశుద్ధ పర్వతములకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడు. చాలు చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ ప్రభావ కృపల దేవ నాయన, మా జీవితంలో ప్రభావ, సంఘ జీవితంలో నైనా మీరు ఆశ్చర్యకరం చేసే దేవుడని విన్నాం ప్రభావ. నాయన యెషయా గ్రంథంలో ప్రభావ మీరు మాట్లాడుతుండగా ప్రభావ నైనా నిలబడిన ప్రభావ వ్యక్తులనైనా పనికి మలవడం ప్రభావ, జ్ఞానం నిలబడను నైనా 4 మందిని కలవడం ప్రభావ, నన్ను తీసుకునే చోట్ల మరుగుపరిచి ప్రభావ, నీ మాటలను నోటికి అందించి ప్రభావ, నాకును మా సంఘానికి క్షేమం కలుగజేయమని ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు అయిన క్రీస్తు చేసిన ఉన్న దీవెనలతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ ఏముందంటే కనుక మనమంతా అన్యులం. ఎలాగ అన్యులం అంటే గ్రంథంలో ఋతు గ్రంథం ఉంది. రూతు అన్యురాలు. ఆమె ప్రభువును నమ్ముకొని యేసు ప్రభు ద్వారా ఆమె చేర్చబడింది. ఆమె ఎంతగానో గొప్పగా రూతు గ్రంథమే రాయబడింది ఆమెను బట్టి. అలాగే మనం కూడా అన్యులమైన మనం పాపులం మనం. కాబట్టి మనలో ఏ నీతి లేదు, మనకు స్వనీతి ఉంది. మునిగితే పాపాలు పోతాయని, కొండలెక్కితే రక్షిస్తుందని, మోక్ష మార్గం పోతామని మన ఆలోచన. అది తప్పది కాదు. ఎవరైతే యేసును అంగీకరిస్తారో ఆయన మన పాపాలు ఆయన రకంగా కడగబడతారో, విమోచన ఎవరికి కలుగుతారో వారు పరిశుద్ధులని ప్రభు మనకు ఆయన కృప ద్వారా మనకు చెప్పి మనకు చేసినట్టే కన్నా ఆయన మనం చేర్చుకున్నాడు. ప్రభు మనలను ఆయన చేర్చుకున్నాడు. ఆయన ఇక్కడ మనం చూస్తే కన్నా 6వ వచనంలో మనం చివరికి చూస్తే కన్నా నా పరిశుద్ధ పర్వతనకు తోడుకుని వచ్చేది చూస్తున్నాం. ఆరాధన అనేది ఐగుప్తు చేసేది కాదు. ఆరాధన అనేది ఆయన పరిశుద్ధ పర్వతంకు, ఐగుప్తు అనేది పాపానికి సూచన. ఐగుప్తు నుంచి వారు కనాన్కు వారు వెళ్తున్నారు అంతా. కాబట్టి మనం ఇక్కడ చూస్తే కన్నా కాబట్టి పరిశుద్ధ పర్వతంలో ఆరాధించాలి. ఎవరు ఆరాధించాలా? ఆరాధన ఎవరు ఆరాధించాలా? మనం చూస్తే కన్నా టీచర్స్కు కావాలంటే, లేదు ఒక సైనికుడిగా మిలిటరీకి చేరాలంటే, నేను డిగ్రీ పాస్ అయినా నేను పోతానంటే ఒప్పుకోరు. ఒప్పుకుంటారా? ఎవరన్నా నేను డిగ్రీ పాస్ అయినా కదా, నేను ఎంఏ చేసినా కదా, నాకు టీచర్ ఉద్యోగం కావాలని పోతే ఒప్పుకుంటారా? దానికి నియమితులు ఉన్నాయి. ఏముంటాయి? టెట్ పాస్ కావాలా, డిఎస్సి రాయాలా, మళ్ళీ నాకు హైయెస్ట్ మార్క్స్ రావాలా, ఇవన్నీ ఉండాలి. అలాగే మిలిటరీ పోవాలంటే నేను 10th పాస్ అయినా, నేను హైట్ ఉండా, నేను లావు ఉండా, నేను మిలిటరీ పోతే అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. రన్నింగ్ రేస్ అంట, షార్ట్ పుట్ అంట, లాంగ్ జంప్ అంట, ఇవన్నీ చేసి మళ్ళీ ఎగ్జామ్ ఉంటే పెడతారు. మళ్ళీ దాంట్లో పాస్ కావాలా, చాలా ఉన్నాయి, కొలతలు ఉన్నాయి. కాబట్టి మన లైఫ్లో కూడా బలలో మనం పాల్పొందాలంటే కాదు. అది ఎవరు ఆరాధించాలా? ఆయన రక్తంతో కడగబడేవారు, విమోచన పొందినవారు, వారు ఆరాధించాల. కాబట్టి మనలో ప్రభువు, మనం బయట ఉన్నవారం, వెలుపల ఉన్నవారం, ఆయన ప్రభు అయ్యేసి అంటే ఆయన ప్రేమ చేత సంఘంలో చేర్చబడ్డాం. మనం రక్షణ పొందినాం, బాప్తిసం తీసుకున్నాం, సంఘంలో చేర్చబడ్డాం, ఆయన వలలో మనము పాల్గొంటున్నాం.
కాబట్టి విమోచన చేసిన పొందిన వారు, పరిశుద్ధులైన వారు, నీతిమంతులైన వారు బలలో పాల్పొందాలి. మనం చూస్తే గన 7వ వచనం మనము చూస్తే గన ఏముందంటే గన నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేశాను, నా బలిపీఠ మీద అర్పించు బలులను వారు అంగీకరించుటకు నా మందిరంలో సమస్త జనులకు ప్రార్థనా మందిరం పడుతున్నాం. ప్రార్థనా మందిరం సంఘము అనేది ఏంటంటే కనుక ప్రార్థనా మందిరం, సియోను అనేది కూడా ప్రార్థనా మందిరం. మేము కడపలో రక్షించబడినప్పుడు కడప సంఘం ఏంటంటే కనుక కొంతమంది సోదరులు బేస్తారు రోజు వాళ్ళు వస్తారు, మామూలుగా వాళ్ళు ప్రార్థన చేస్తారు. కొంతమంది సోదరులు కానీ సమయం ఉన్నప్పుడు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ ఎవరైతే కనుక అనుకూలంగా ఉంటారో ఖాళీగా ఉంటారో వాళ్ళందరూ పోయి సంఘంలో ప్రార్థించేవారు. పెళ్ళన్న ఇప్పుడు చెప్పేవారు, బీగాలు ఓపెన్లో ఉంటాయి మందిరము, రండి ప్రార్థన చేయండి అని. కాబట్టి మంచి అలవాటు అంటే సంఘం అంటే ఏంటంటే కనుక ప్రార్థనా మందిరం, నా ప్రార్థనా మందిరం. సంఘం అంటే ఏంటంటే కనుక సంఘంలో ఏముండాలా అని మనం ఇప్పుడు చూస్తే కనుక ప్రార్థనా మందిరం చూస్తున్నాం. కాబట్టి ఏం చేయాలా? ప్రభు సన్నిధి సంఘంలో ఉంది. మనమంతా సహవాసమైనామంటే కారణం ఏమంటే కనుక ఆయన చేసిన మేలులను ప్రార్థనలో మనం చూస్తే కనుక ఇందాక మనం విన్నాం, వారు ఐగుప్తులు మా అడవిలో అరణ్యంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థించారు, ప్రభువా మేము దాసులుగా ఉన్నాం, మేము చాలా కష్టాలను అనుభవిస్తున్నాం. వారి నిట్టూర్పులు దేవునికి చేరాయి. దేవుడు నీ ప్రార్థన ఆలకించేవాడు, నీ మొర అంగీకరించేవాడు. దేవుడు వారి మొర విన్నాడు, మోషేను పంపించాడు. ఎంత చేసినా కానీ ఫరో హృదయం కరగలే. మనకంతా తెలిసిన భాగమే. వారు ప్రభువా అరణ్యంలో వాళ్ళంతా విమోచనం ఉన్నారు, అంతా ఐదు నుంచి బయటకు వచ్చినారు, అడవిలో వచ్చి ఆ అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళు పోతున్నారు, ప్రార్థిస్తున్నారు, ప్రభువా మాకు ఆహారం లేదు, ఏం చేయాలా? ఈనాడు మనం చూస్తే కనుక యూరియా చిక్కడం లేదు. యూరియా ఎందుకు వేస్తారు? ఏం లేదా? యూరియా ఎందుకు వేస్తారు? ఎందుకు ఇస్తాం యూరియా? ఎందుకు ఇస్తారు? మా దొరకడం లే యూరియా. గవర్నమెంట్ కొట్టాడుతారు, సాగేసి అంత ఉండాలంతా. పంటలు పండాలంటే యూరియా ఎరువు అవసరం కదా. మరి అడవిలో యూరియా దొరుకుతుందా? కాదు కదా. ప్రార్థన, వారు ప్రార్థన ఎట్లా యూరియా మనం ఎట్లా ఇస్తామో ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఆహారం కావాలని. మోషే ఆయన ప్రార్థించినప్పుడు ఆయన ఏం ఆహారం అది? మనకు రకరకాల ఆహారం ఉంటుంది. కొంతమంది రొట్టెలు ఎక్కువ తింటారు, కొంతమంది రైస్ ఎక్కువ తింటారు, కొంతమంది సన్నబియ్యం తింటారు, రకరకాల ఆహారాలు ఉంటాయి. కానీ దేవుడు శ్రేష్టమైనది. దేవుడు ఏది ఇచ్చినా కానీ అది శ్రేష్టమైనది సార్. దేవుడు గాలి శ్రేష్టమైనది. మీరు నమ్మరు చెప్తే ఆసుపత్రిలో ఎవరైనా ఊపిరితిత్తులు బాగలేకపోతే ఆక్సిజన్ పెడతారు, రోజుకు 5,000 కట్టాలి. దేవుడు మనకు గాలి ఫ్రీగా ఇచ్చినాడు, మనకు 5,000 మనకు తెలియదు. తర్వాత మనకు కిడ్నీలు ఉంటాయి, డయాలసిస్ చేస్తారు, 4 గంటలు చేస్తారు. ఓ ఎర్ర పైపు ఒకటి పెడతారు, బ్లూ పైప్ ఒకటి పెడతారు. ఎర్ర పైపు మొత్తం రక్తం బయటికి తీసేసి బ్లూ పైప్ ద్వారా రక్తం ఎక్కిస్తారు. ఒక 4 గంటలు ఎక్కిస్తారు. అట్లా రోజుకు 4 గంటలు అంటే దాదాపు వారానికి 54 గంటలు ఎక్కించాలి. దాదాపు 15,000 అవుతుంది, 10,000 అవుతుంది, ఒకసారి అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది? లోపల ఉండే కిడ్నీ మనం పోవాలంటే కదా, దవాఖానకు పోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. దేవుడు మనకు మంచిగా ఆరోగ్యం ఇచ్చాడు బాగా. మన హార్ట్, మన కిడ్నీలు, మన లివర్ చాలా పక్కగా పనిచేస్తున్నాయి. అది దేవుని కృప. మనం అనుకుంటాం ఏదో మన ఆరోగ్యం, మన శక్తి, మనం తింటున్నామని. కాదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే అది దేవుని యొక్క కృప అంతే. ఎంతమంది నీ ఎదురుగా పోలే. ఇందాక మనం విన్నాం, అంత వాక్యం విన్నాం. దేవునికి ఉగ్రత, దేవుని కోపం వస్తే కరోనా వచ్చింది, లక్షల మంది చనిపోయారు కొంతమంది. నిజంగా మనం క్షేమంగా సంఘాలను మూయపడ్డాయి. దూరం కూర్చోవాల, ఊరికి పోవాలంటే భయం, ఫంక్షన్కి పోవాలంటే భయం, పెళ్లి చేసుకోవాలంటే ఎక్కువ మంది వచ్చి రాకూడదు, లిమిటెడ్ 10-15 మంది కంటే ఎక్కువ రాకూడదు. చాలా కఠిన నిబంధనలు పడినాయి.
గేట్లు పెట్టారంతా, పోకూడదు, మాస్క్ ఖచ్చితంగా ఉండాల్సిందే, హ్యాండ్ వాష్ చేసుకోవాల్సిందే, రకరకాలు ఉండే. దానికే భయం లేదంతా. అమెరికాలో కూడా లక్షలు చనిపోయినారు. ఎంత టెక్నాలజీ ఉంటే కానీ ఏమి చేయలేకపోయారంతా. దేవుని ఉగ్రత గమనించినప్పుడు కష్టమవుతుంది. సునామీ వస్తే కన్నా లక్షల మంది చనిపోతున్నారు. కాబట్టి గాలి వీస్తే చెట్లు అన్నీ కూలిపోతున్నాయి. దేవుని కోపం వచ్చినప్పుడు అది మనం వర్ణించలేము. కాబట్టి దేవుడు దయమేడైన. ఇందాక అన్నయ్య చెప్పినాడు, మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు పవిత్రుడు కావాలా, నేను పవిత్రుడు కావాలా. ఎట్లా కావాలా? ఏమో అంట యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 ఏముంటుంది? మన పాపాలను ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడైన నీతిమంతుడు ప్రభు. మన పాపాలను కడిగా చేసిన పవిత్రులు చేస్తాడు. నువ్వు పవిత్రులు కావాలంటే ఒకటే మార్గం, ఒకటే సూత్రం. ఏం చేయాలా? నీ పాపాలు ఒప్పుకోవాలా, నువ్వు సంఘానికి రావాలా. ఎంతమంది మీ ఇంట్లో రక్షించబడలే? మీ కుమారులు కానీ, మీ కుమార్తెలు కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, వారి పట్ల నీకు కనికరం ఉందా? వారి పట్ల నీకు దయ ఉందా? వారి పట్ల నువ్వు కన్నీరు కారుస్తున్నావా? కాబట్టి దేవుని యొక్క ప్రేమ అన్న చెప్పినాడు, దీర్ఘశాంతం చెప్పినాడు అంటారు, నిజమే. కాబట్టి ఎలా ఉండాలి సంఘంలో అని చూసినప్పుడు ప్రార్థన ఉండాలా. అందుకనే మనకు బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన మనకు సంఘంలో ఉంది. కాబట్టి ఏం చేయాలా? ప్రార్థన మనం చేసుకోవాలా. కాబట్టి మనకు తెలుసు అపొస్తలుడైన పేతురు, యోహాను సంఘాన్ని ఎక్కువచ్చులుగా ఎంత సమయం అయింది? 3 గంటలని చెప్పినాం. అంటే టైం ఉంది, సమయంకు మనం ప్రార్థన రావాలా. నా ఆలోచన ఏమంటే, పెరన్నకు కానీ బాబన్నకు కానీ నా ఆలోచన ఏమంటే, మనము సమయానికి స్టార్ట్ చేయాలా. చాలామంది మనం ఏం చేస్తామంటే, ముఖ్యంగా పెరన్న కానీ బాబన్న కానీ ఇంకా రావాలా వెయిట్ చేసేది. అది కాదు, పద్ధతి కాదు. కనీసం మనము ఈ సంవత్సరాలైనా కానీ సమయానికి స్టార్ట్ చేయాలా, సమయానికి ఎండ్ చేయాలి, ముగించాలి. అది మనం నేర్చుకోవాలి. ప్రభు మన దగ్గర ఉన్నాడని మనకు ఎరుక ఉంటే, జ్ఞాపకం ఉంటే మనం ఎందుకు ఆలస్యంగా వస్తాం? వారంలో శనివారం వరకు మనం పనిచేసుకుంటూ ఉంటాం. ఆదివారము మనం సమయానికి రాలేమా అంటే ఏమని? నిర్లక్ష్యమే కదా. ప్రభు సన్నిధి నిర్లక్ష్యమే కదా. కాబట్టి మనము సమయానికి వస్తాం. పెద్దలు ఎంత సమయం ప్రకటిస్తారో 10:30 అంటే 10:30కి మనము 10:25కి మనం రావాలి. కాబట్టి ఇలాగ మనం చేసుకోవాలా. సంఘంలో ఆయన నా సంఘం అంటాడు, నా మందిరం అంటాడు. కాబట్టి ప్రభు చేస్తా అంటే కన్నా అపొస్తలుల కార్యాలు మనం చూడగలం. సంఘం అంటే అంటే కన్నా నా ప్రభు సంపాదించిన సంఘం అని ప్రభు అంటాడు. ప్రభు రక్తంతో కడిగిన వారే సంఘం అని. కాబట్టి మనం చూస్తే కన్నా సంఘంలో ఏముండాలంటే మొదటి పాయింట్గా ప్రార్థన మనం కలిగి ఉండాలా. తర్వాత ఇంకేముండాలా? రెండో చూస్తే కన్నా నా బలిపీఠం మీద బలు అర్పిస్తున్నాం. బలు అర్పించాలా. ఏ బలి అర్పించాలా? ఓల్డ్ టెస్టిమెంట్లో 18 వాళ్ళు బలు అర్పించేవాళ్ళు, దహన బలు అర్పించేవారు, కోడలు అర్పించేవారు, పక్షులు అర్పించేవాళ్ళు. అది ఇంపైన సువాసన ఉందని చూస్తున్నాం. నోవహు భూమి మీద అడుగుపెట్టినప్పుడు ఆయన కొన్ని పక్షులను చెంది అర్పించాడు. అది ఇంపైన సువాసనగా ఉందని యెహోవా దేవుడు చెప్తున్నాడు. మరి నీ యొక్క ఆరాధన సువాసనగా ఉందా? లేదు ఏదో మొక్కుబడిగా 4 మాటలు చెప్పాలని అనుకుంటున్నామా? నీ హృదయము ఇలాగుంది. ఇక్కడ చూస్తే కన్నా నా బలిపీఠం మీద అర్పించు దహనబలులు అంటే సంఘంలో ఉండాలా, ఆరాధన ఉండాలి. కాబట్టి మనము ఆరాధించాలి. ఆరాధనకు సమయానికి చేరావాలా. ఎలాగో ఆరాధనలో చెత్త చెదరం ఉండకూడదు. నువ్వు ఆరాధిస్తే కన్నా ప్రభు ఉండలేడు. ఆయన నీ దగ్గరికి వస్తాడు. నా బిడ్డ ఎలాగ ఆరాధిస్తుంది, నా బిడ్డ ఎలాగ ఆరాధిస్తున్నాడు. ఆరాధనకు చాలా శక్తివంతమైంది. నువ్వు ఎలాగో ఇక్కడ ఆరాధిస్తావో అట్లకు కూడా ఆరాధన ఉంటుంది.
నిత్యం ఉంటుంది ఆరాధన. ఆరాధన గులకుమనే కాదు, దేవతలు శరీపులు కిరీపున ఆరాధిస్తున్నారు. అంతకంటే ఇష్టమైంది నీ ఆరాధన. ఎందుకు నీ ఇష్టం ఆరాధన అంటే, ఆయన రక్తం సంపాదించిన సంఘం నీ కొరకు నా కొరకు ఆయన రక్తం కార్చాడు. ఆయన శరీపుల కోసం రక్తం కార్చలే, కిరీపుల కోసం రక్తం కార్చలే, నీ కొరకు ఆయన రక్తం కార్చాడు. ఆయన నీ కొరకు ఆయన మానవ ఆకారంగా ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన నిన్ను సొంత బిడ్డగా ఆయన అంగీకరించాడు. ఆయన ఎంత గొప్ప ప్రేమ మనం ఇందాక పాడుకున్నాం. ఎందుకు ఇంత ప్రేమ మనకు ఆయన ప్రభుకు మన పైన? ఎందుకు ఇంత ప్రేమ? మనం గొప్పవారమా, జ్ఞానవంతులమా, భక్తివంతులమా, దేవునికి ఇష్టమైన వారమా? కాదే. ఎందుకు ఇష్టం అంటే, నువ్వు దైవకృతకు పాల్పడే, నువ్వు నరకానికి నువ్వు పాల్పడు. నువ్వు యుగ యుగంలో నువ్వు కలవలసిందే. కాబట్టి దయామడైన మా ప్రియ ప్రభు ఆయన నీ కొరకు నా కొరకు ఆయన భూలోకానికి వచ్చి ఆయన రక్తం కార్చాడు. ఆయన శిలువలో బలి అయ్యాడు. ఆయన ఇందాక మనం పాట పాడుకున్నాం. మన సంఘంలో పాట ఎట్లా పాడతామంటే, అన్నీ ఒకరిగా రకంగా పాటలు పాడతాం కాదు. ఎలా మనం పాడాలా? స్తుతి పాడాలా, ఆ తర్వాత శిలువ పాట పాడాలా, ఆయన ప్రేమను మనం పాడాలా, నేర్చుకోవాలా. మనం సంఘంలో ఎలా నేర్చుకోవాలా? ప్రశాంత్ ఉన్నాడు మనకు, పిలుపు కొడుకు. వాడు 5వ క్లాస్ ఉంటే 5వ క్లాస్ ఉంటాడు, వాడు 6th క్లాస్ పోతాడంతా. లేదు నాకు బాగుంది, 6వ క్లాస్ నాకు కష్టమైతే చదవను నేను, 5వ క్లాస్ ఉంటే మనం ఆయన ఒప్పుకుంటాడా? మనం కూడా నేర్చుకోవాలా, మనం కూడా ఎదగాల, మనం కూడా అభివృద్ధి పొందాలా. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు, తిమోతికి ఏమంటాడంటే, నీ అభివృద్ధి అందరికీ తేడా క్రమనిమ్మంటాడు. మనం అభివృద్ధి పొందాలా, మనం డెవలప్ కావాలా. ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో, స్తుతులు చెల్లించడంలో. దాదాపు 23 సంవత్సరాలు అయింది మన సంఘం స్థాపించి. నీ ద్వారా ప్రభుకి ఏమైనా ఘనత వచ్చిందా? నీ ద్వారా ప్రభుకి ఏమైనా మహిమ వచ్చిందా? నీ జీవితం ఏమైనా మారిపోయిందా? ఇన్ని సంవత్సరాలు అయింది నువ్వు మందిరానికి రాబట్టి. ఏమన్నా మేలు ఏమైనా ఉందా? ప్రభు రేపు అడిగితే నువ్వేం చెప్తావు? బిడ్డ, ఇన్ని సంవత్సరాలు నువ్వు జీవించావు, నీకు ఆయుష్ ఇచ్చా నేను, నా కొరకు నువ్వు ఏమి పని చేశావు అని ప్రభు అంటే, ప్రభువా నేను బిజీగా ఉన్నాను, నేను స్కూల్కి పోతున్నాను, నేను ఉద్యోగానికి పోతున్నాను, నేను బిజీగా ఉన్నాను అని మనము చెప్పగలమా? చెప్పలేము. ఆన్సర్ మనం చెప్పలేము. కాబట్టి ఏం చేయాలా అంటే కనుక, ఆయన ఆలయంలో మనం ఆరాధించాలనిస్తున్నాం. మొట్టమొదటిగా ఏం చేయాలా? ప్రార్థించే వారికి ఉండాలా, సంఘంలో ప్రార్థన ఉండాలా, సంఘంలో ఆరాధన ఉండాలా. తర్వాత ఆయన ఇదే ఆలోచన మనం ఏడుచన చూస్తే కనుక, ఇదే యెషయా గ్రంథంలో 57 చూస్తే కనుక, నేను సమకూర్చిన ఇశ్రాయేలును వారి పైగా ఇతరులను కూర్చేదను. 7 మనం చూస్తే కనుక, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేశాను, నా బలిపీఠం మీద అర్పించే బలులను వారు అంగీకారాలను, నా మందిరము సమర్థనలకు ప్రార్థన మందిరములను ఇశ్రాయేలును చూస్తున్నాం. కాబట్టి ఏం చేయాలా అంటే, కీర్తన 27 చూస్తే కనుక ఏం చేయాలని మన మందిరం ఏం చేయాలా అంటే కనుక, కీర్తన 27వ అధ్యాయము ఆలోచన చదువుమా. కీర్తన 27వ అధ్యాయము ఆలోచన చదువుమా. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేర్చు బలులు అర్పించెదను, నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. చాలమ్మా. ఇక్కడ చూస్తే ఏమిటంటే కదా, దావీదు మహారాజు అంటాడు. దావీదు మహారాజు ఆయన మహారాజు, రాజభవనంలో ఉన్నవాడు. ఆయన అంటాడు, నేను స్తుతిగానం చేస్తాను అంటాడు. మందిరంలో ఏముండాలంటే కన్నా స్తుతిగానం ఉండాలి. శివుని పాటలు మనం పాడాలా, యెహోవాను మనము గానము చేయాలి. తర్వాత మనం చూస్తే కదా 27 ఆలోచన మనం చదువుకున్నాం కదా, మన తల ఎత్తుగా ఉండాలంటే దేవుడు ఏం చేస్తాడంటే కదా, మనం హెచ్చించేవాడుగా మనం ఉన్నామంతా. కాబట్టి మనం చూస్తే మనం సంఘంలో ఎలా ఉండాలంటే కదా, స్తుతిగానం చేయాలా, ఆయన గానం చేయాలని మనం చూస్తున్నాం. కాబట్టి సంఘంలో ఏకంగా మనమంతా గానం చేసేవారు ఉండాలా అని చూస్తున్నాం.
6వ వచనం మనం చదువుమా, 26 వచనం మనం చదువుమా. ఇదే కీర్తన 26 మనం చదవండి ఒకసారి. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసెదను. చాలు 4వ వచనము. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రశస్తను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. చాలు. ఇక్కడ మనం అనుకున్నాం కదా, దావీదు మహారాజు ఎలా ఉన్నాడంటే కదా, నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపకూర్చున్నాను అంటాడు. ఆయన ఆశ, ఆయన ఆలోచన ఏమంటే కదా, దేవుని మందిరం పట్ల మక్కువ ఆయనకు ఉంది. అలాగే నీకు నాకు మక్కువ ఉందా? దేవుని మందిరం పట్ల ఆశ ఉందా? ఇక్కడ మనం చూస్తే కదా, 4వ మనం చూస్తే కదా, యెహోవా చూస్తూ ఆయన ఆలయంలో ధ్యానించటప్పుడు, అంటే ఆయన ఆలయంలో మనం ఏం చేయాలా? ధ్యానం చేయాలా, సంఘంలో ప్రార్థన చేయాలా, సంఘంలో ఆరాధన చేయాలా, సంఘంలో ధ్యానం చేయాలా, ఆయన వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కదా, ఆయన మందిరం పట్ల మనకు మక్కువ ఉండాలి. కాబట్టి మన సీయోను సంఘంలో దేవుడు ఎలాగైతే మనతో మాట్లాడుతున్నాడో ప్రార్థించాలా, ఆరాధించాలా, ధ్యానం చేయాలా, ప్రార్థించాలా, ఆయన గానం చేయాలా అని చూస్తున్నాం. కాబట్టి ఎలాగ ఉండాలా సంఘంలో, ఇలాగో అంశాలు మనం ఉండాలా. మనం చూస్తే కనుక కొరింథీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 24వ చదువుమా. అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన పత్రిక, మొదటి పత్రిక 14:24 చదువుమా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశం పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయొచ్చు. అతని సాగిలపడి దేవునికి నమస్కారం చేయును. ఆదివారం ఆరాధన జరుగుతుంది. ఆదివారము మనం సంఘం కూడుతున్నాం. వేరే ఒక వ్యక్తి వచ్చాడు, అతను దేవుని నమ్ముకోలే, అవిశ్వాస అతను వచ్చి ఏం చేస్తాంటే కన్నా, ఈ సంఘ క్రమం చూసి అతను ఏం చేస్తాంటే కన్నా, అయితే అందరూ ప్రవేశించగా అవిశ్వాస అయిన ఉపదేశం పొందని వాడైనను లోపలికి వచ్చిన అందరి బోధన వలన అతను పాపిని గ్రహించి అందరి వలన విమర్శించబడును. అంటే అది హృదయం మారిపోతుంది. దేవుని వాక్యము ప్రకటించబడినప్పుడు ఆయన హృదయం మారిపోతుంది. మనం చూస్తే కనుక కొంతమంది పోలీసు వాళ్ళు ఇస్తుంటారంతా దొంగలను, నువ్వు చెప్పు, నేను చెప్పని వారు చెప్పరు. నిజంగా దేవుడు కార్యం చేస్తే కనుక పాపి చేస్తా అంటే కనుక తన పాపాలను ఒప్పుకుంటాడు. ఒక ఆయన వ్యక్తి, ఒకతను అలెగ్జాండర్ అనే వ్యక్తి అయినా జబల్పూర్ మధ్యప్రదేశ్ ఆయన భయంకరమైన దొంగ, గజ దొంగ. ఆయన పట్టుకోవాలని గవర్నమెంట్ చాలా చేసినా కానీ దొరకలే. ఆయన లాస్ట్కి ఆయన ఒక వాక్యం వింటూ పాపిని గ్రహించి ఆయన పాపాలు దేవుడితో ఒప్పుకొని మొత్తం మీ పోలీస్ స్టేషన్ ఒప్పుకున్నాడు, నేను దొంగ నేను, కాబట్టి దేవుడు నన్ను మార్చాడు అని. కాబట్టి పోలీసు వారి కంటే ఎంత వాళ్ళు హింసించినా కానీ ఇంకోసారి చెప్పరు. అంటే హృదయ రహస్యం ఎవరు బయలుపరుస్తారంటే కదా దేవుడే. ఇక్కడ చూస్తే మనము ఇప్పుడైతే నీ హృదయ రహస్యములను బయలుపరచుడు. కాబట్టి నీ హృదయ రహస్యాలు బయలుపరచాలంటే ఒక అవిశ్వాసని వ్యక్తి సంఘంలోకి వచ్చినప్పుడు దేవుడితో మాట్లాడితే అతను హృదయ రహస్యాన్ని దేవుడు చెప్పబడతాడంట. ప్రభు నేను పాపిని, నేను ఇలా చేశా అని మనం చూస్తున్నాం. కాబట్టి నిజంగా దేవుడు నిజంగా మీరు ఉన్నాడని వచనం చేయొచ్చు. అతను సాగినప్పుడు దేవుడిని నమస్కారం చేస్తాడు, అంటే రక్షించబడతాడు అతను. అంటే ఏం చేయాలా? సంఘంలో సువార్త చెప్పాలా, ప్రార్థించాలా, ఆరాధించాలా, శుద్ధిగానం చేయాలా, సువార్త కూడా మనం చేయాలా. సంఘంలో మనం సువార్త చేసినప్పుడు ప్రకటించేప్పుడు రక్షణ సువార్త, కృపా సువార్త. ఈరోజు మనం చూస్తే కన్నా సువార్త లేదంట, అద్భుతాలు. మీరు చూడండి, ఎక్కడైనా కానీ అద్భుతాలు ఇదే ఉంటుంది, కానీ రక్షణ సువార్త చెప్తామని చెప్తారా?
ప్రజలు కూడా మనూరులో అద్భుతాలు చేస్తామంటే కన్నా పరిగెత్తున్నారు. బుద్ధి చాలా ఉంటుంది, వేల మంది వస్తారు, సుమారుగా ఎన్నో వేల మంది వస్తారు ఒక శుక్రశనివారంలో. సువార్త చెప్పబడుతుందా? ప్రతి సువార్త చెప్పబడుతుందా? కాబట్టి ఈ కాలంలో సువార్త కరువైతుందంతా. కాబట్టి సంఘంలో ఉండాలంటే కన్నా సువార్త ఉండాలా, సువార్త ప్రకటన చేయాలా అని మనం చూస్తున్నాం. సంఘంలో సహవాసం ఉండాలి, సంఘంలో సహవాసం ఉండాలి. కాబట్టి దేవుడు ఏమంటాడంటే కన్నా యెషయా రాసిన గ్రంథంలో మనం చూస్తే కన్నా నా మందిరం ఇది. ఎవరి మందిరం ఇది? పరామంది కాదు, ఇది నా మందిరం. చూస్తాను, చదువుమా యెషయా 57 చదువుమా ఒకసారి. 56 అధ్యాయం వచ్చినాం. యెషయా రాసిన గ్రంథం ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠ మీద వారు అర్పించు దహన బలులను బలులను నా అంగీకారులను. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. కరెక్టే, ఆయన మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం చూస్తున్నాం. కాబట్టి నా ప్రార్థనా మందిరం అంటాడు ప్రభు. కాబట్టి నా మందిరం అంటున్నాడు. కాబట్టి ఆయన పొలంలో మనము పనిచేయాలి. యేసు ప్రభు అంటాడు పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభా నిజంగా ప్రభా నీకే తెలుగు ప్రభా, నిజంగా నేను ప్రేమిస్తున్నా ప్రభా, అయితే నా గొర్రెలను కాయమంటాడు. కాబట్టి సంఘం అంటే పొలం. ఆయన పొలంలో మనం పనిచేస్తుండగా ఆయన గొర్రెల్లో మనం కాయాలి. కాబట్టి పేతురు అంటాడు, ప్రభు అంటాడు, పేతురు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడుగుతాడు ప్రభును. ప్రభు అడుగుతాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభా నువ్వు సమస్తం గ్రహిస్తాడు ప్రభా, నేను నిజంగా నేను ప్రేమిస్తున్నావు ప్రభా, నా గొర్రెలు కాయమంటాడు. కాబట్టి సంఘంలో మనం ఏం చేయాలా? దేవుడు మనకు అప్పగించిన పని ఏమంటే పని చేయాలా అన్న ప్రేరణ చెప్తుంటాడంట. మన సంఘమైన పొలంలో మనం కూలి వాళ్ళ ఉంటాడు. మనము ప్రయాసపడాలి. నేను ఎప్పుడు చెప్తుంటా, ప్రభువులకు మన ప్రయాస వ్యర్థం కాదు. సామెల్ జాన్ గవర్నమెంట్ జాబ్ చేస్తాడు. గవర్నమెంట్ ఆయనకు జీతం ఇస్తుంది. ఈదాన్ని మీకు జీతం ఇస్తారా? జీతం ఇస్తారు. మళ్ళీ ప్రమోషన్ ఇస్తారు ఆయనకు. మళ్ళీ ఆయనకు ఇంక్రిమెంట్ ఇస్తారు. రకరకాల సదుపాయాలు ఉన్నాయి. మరి గవర్నమెంట్ జీతం పనిచేసే వారికే ఇన్ని సదుపాయాలు ఉంటే దేవుడు పనిచేస్తే దేవుడి జీతం మీద ఆలోచన చేయండి. దేవుని పని నువ్వు చేస్తే దేవుడు అన్యాసుడా? ప్రభుత్వమే గవర్నమెంటే మనుషులే నీకు జీతం ఇస్తే మరి దేవుని పని నువ్వు చేస్తే దేవుడు నీకు జీతం ఇవ్వడా? దేవుడు అంటున్నాడు, నా నిమిత్తము ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఏమైనా చేస్తే కన్నా వారికి గిన్నెడు చల్లీలు ఇస్తే కన్నా వారి ప్రతిఫలం పోదు. వాళ్ళకి కాదు మీరు చేస్తే, నాకు మీరు చేస్తున్నారు. ఎప్పుడు చేసాం ప్రభావ? ఎప్పుడు మీకు ఇచ్చాం? మీకు ఎప్పుడు మేము బట్టలు ఇచ్చాం? ఎప్పుడు మీకు చేసాం? కాబట్టి అబ్రహాం రైతపోతున్నాడు. దేవతలు వచ్చి ఇంటికి వచ్చారు. ముసలి వయసు, ఆతిథ్య చేయ మరొకరి అని బైబిల్లో ఉంది. కాబట్టి ప్రభు నామమున, ప్రభు సేవలో, ప్రభు ప్రయాసలో మనం ఏ చిన్న పని చేసినా కానీ అది వ్యర్థం కాదు. ప్రభు కోసం నువ్వు కన్నీళ్ళు కలిస్తే అది వ్యర్థం కాదు, అది ప్రభు గుడిలో ఉంటుంది అంటారు. ప్రభు లెక్కిస్తాను ఆయన. కాబట్టి మనకు సమయం అయిపోతుంది. కాబట్టి మనము సంఘంలో ఎలా ఉండాలా? సంఘంలో ప్రార్థించే వారికి సంఘం ఉండాలా, ఆరాధించే సంఘం ఉండాలా, స్తుతించే యెహోవాను గానం చేసే సంఘంలో ఉండాలా, ఆయనను ప్రేమించే సంఘం ఉండాలా, సవాల్ చేసే వారికి ఉండాలా. ఇలాగూ చాలా అంశాలు మనకున్నాయి. కాబట్టి మన జీవితం ఎలాగుంది, ఎలాగ మనము డెవలప్ అవుతున్నాం, ఎలాగ మనం అభివృద్ధి పొందుతున్నాం, మన కుటుంబంలో ఎలాగ మనం ప్రభుని సేవిస్తున్నాం, మన కుటుంబం ద్వారా కనీసం ఒక కుటుంబమైన సంఘానికి వస్తున్నారా? మనం కొంతమందికైనా దేవుని సువార్త మనం చెప్తున్నామే. కొంతమంది ఈ పండుగ రోజు రమ్మంటారు, కొంతమందిని మీరు రండి మీరు పిలుస్తాం. మనం ఏమైనా సంఘానికి మనం ఆహ్వానిస్తున్నామా?
రండి మా సంఘానికి రండి, సీను సంఘానికి రండి అని మనం చెప్తూ చూస్తున్నాము. కాబట్టి దేవుడు అన్యులు వస్తే కదా సంఘానికి వస్తే వారు మారుమనసు పొందుతారు, దేవుడు వాళ్ళని దర్శిస్తాడు. కాబట్టి మనం చూడగలం. కాబట్టి దేవుడు యాకోబుకు దర్శనమిచ్చాడు. ఆయన ఆదికాండం 20వ అధ్యాయంలో 14వ వచనం మనం చూడగలం. ఆయన ఒక రాయి తలగా చేసుకొని ఉన్నాడు. రిప్కా చెప్తుంది, మా అన్న ఉంటాడు పద్దరాములో, అక్కడ మీరు పెళ్లి చేసుకోవాలా, ఈ కానాయాలు చేసుకోవద్దు అని పోయేటప్పుడు దాదాపు యాకోబు పోయి వాళ్ళ ఊరికి పోతాడు. ఆ ఊరిలో వాళ్ళ మామ లాభాలు ఉంటాడు. యాకోబే మోసగాడు అంటుంటే యాకోబు కంటే గజ మోసగాడు లాభం. సమయం లేదు కానీ యాకోబుకు దేవుడు సంఘ దర్శనం ఇచ్చాడు. ఆయన ఇది నిజంగా దేవుడి సంఘమే అని ఆదికాండంలో మనం చూడగలం. ఆయన కొలువు చేస్తున్నాడు. ఊరికే వద్దు యాకోబు, 4 రోజులు అయింది నువ్వు మా ఇంటికి వచ్చి, ఊరికి కొలవద్దు, నీకు నేను జీతం ఇస్తా అని చేసినప్పుడు రాహేలును ఆయన ప్రేమించాడు. ఆయన 7 సంవత్సరాలు కొలువు చేశాడు, ప్రేమించాడు. ఆయన రాహేలు కొరకు పెళ్లి చేశాడు. ఉదయం చూస్తే కన్నా లేయా ఉంది, రాహేలు లేదు. ఏమమ్మా ఇట్లా చేసావు నువ్వు, ఏమమ్మా ఇట్లా చేసావు, నాకు రాహేలు అడిగితే నువ్వు యాకోబు లేయించామమ్మా అని అడిగినప్పుడు, అవునా ఇంతే, ఇక్కడ మా ఆచార్యం ఇంతే, చిన్నది పెళ్లి కాకుండా పెద్ద ఎట్లా చేస్తాం. కాబట్టి నువ్వు మళ్ళా కొలువు చేయి, మళ్ళీ 7 ఏళ్ళు చేయి. ముందు 7 ఏళ్ళు చేశాడు, రాహేలు కోసం 7 ఏళ్ళు చేశాడు, మళ్ళా లేయ కోసం 7 ఏళ్ళు, మళ్ళా దాదాపు 20 సంవత్సరాలు ఆయన కొలువు చేశాడు. ఆయన చేస్తూ మనం చూస్తే కదా 30 చూసి ముగిస్తున్నామండి. ఆదికాండము 31వ అధ్యాయము 40 వచ్చి చదువుమా. ఆదికాండము 31-40 వచ్చి చదువుమా. 31వ అధ్యాయము ఆదికాండం 31వ అధ్యాయం 40 వచ్చి. మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. చాలు. ఇక్కడ మనం చూస్తే కన్నా యాకోబులో మనం చూస్తున్నాం. ఆయన చేస్తా అంటే కన్నా రాళ్ళ కుప్ప వేసాడు, మొత్తం అంతా రాళ్ళు కుప్ప వేసి చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఏం చేయాలా, రాళ్ళు ఉంటాయి. పరిసయ్యులు వాళ్ళకి ఏముంటాయి కన్నా రాళ్ళు ఉంటాయి, ఎలా చంపాలా, ఎలా కొట్టాలని. ఒక స్త్రీ విచారం చేసుకున్నాక పట్టబడింది. ఆమె కూర్చుంటూ రాలే. ఇలాగో న్యాయస్థానంలో కూడా న్యాయం దొరకడం లేదు. ఎవరికి అనుకూలమో వాళ్ళకి అనుకూలంగా సాక్షి చెప్తాను, కానీ వేరే న్యాయం చెప్పడం లేదు. ఒక జడ్జి దగ్గర లంచం డబ్బు దొరికిన ఆయనను అరెస్ట్ చేసినారు, జడ్జినే తీసుకుంటారు. ఇక్కడ చూస్తే కన్నా రాళ్ళు, ఎందుకంటే కన్నా రాళ్ళు కుప్పగా వేయాలి. నువ్వు నేను కూడా ఏం చేయాలంటే కన్నా రాళ్ళు కుప్పగా వేయాలి. అవిశ్వాసులను సంఘానికి మనం రప్పించాలి, రాళ్ళు కుప్పగా వేయాలి. ప్రభు మమ్మల్ని ములుకు నడిపించినాడు, అక్కడ మేము పనిచేయాలి. ప్రభు మమ్మల్ని అచ్చంపేట నడిపించినాడు, ప్రభు పని చేయాలి. అలా ఒక రకరకాల ప్రదేశంలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కన్నా రాళ్ళు కుప్పగా వేయాలా. విశ్వాసమైన రాళ్ళు, సజీవమైన రాళ్ళు. ఏ రాళ్ళు అవి? సజీవమైన రాళ్ళు. కాబట్టి మనం చూస్తే కన్నా ఈ 40వ వచనంలో యాకోబు చేస్తా అంటే కన్నా సజీవమైన రాళ్ళు. మన యాకోబు రాళ్ళు కూర్చుని నా బంధువులతో చెప్పాను. వారు రాళ్ళు తెప్పించి కుప్పగా వేసేది. అక్కడ వాళ్ళు భోజనం చేసేది చూస్తున్నాం. ఇక్కడ మనము సాక్షి విశ్వాసం చూస్తున్నాం, సాక్షిగా స్తంభాలను నాటేస్తున్నాం, సవాలు చేస్తే చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే కన్నా మనం ఎక్కడ పనిచేసినా కూడా ప్రభు కోసం ఆత్మ సంపాదించవలస్తున్నాం. రాళ్ళు మనం కుప్పగా వేయాలి. పలుసులు అయితే కన్నా రాళ్ళతో కొడతాను, కానీ మనం అలా ఉండకూడదు. అన్నిలో మనము సంపాదించాలి, సంఘానికి నడిపించాలి, వారిని గొప్పగా వేయాలి, ప్రభు సన్నిధిలో మనం నడిపించాలా. ఇలాగూ యాకోబు చేశాడు. ఆయన యాకోబుని చంపాలని లాభం అనుకున్నాడు. ఆయన దేవుడు లాభంతో మారుతున్నాడు. ఆయనకు జాగ్రత్త సుమి, అపకారం చేయవద్దని. యాకోబు విస్తారం, యాకోబు దేవుడు తొడుగున్నాడు. ఆయన
యాకోబు చేసిన ప్రతి పనులు ఆయన సాయం చేశాడు ఆయన. కాబట్టి నీ జీవితంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు తోడుగా ఉంటాడు దేవుడు? ఆయన పని చేస్తే. అందుకే దేవుడు అంటాడు, ఏమంటాడు ఆయన? నన్ను కనపరిచేవారు నేను చెప్పాలి మీరు, నన్ను కనపరిచేవారు నేను కనపరుస్తాను. కాబట్టి యాకోబును దేవుడు కనపరిచాడు, అబ్రహాం దేవుడు కనపరిచాడు, ఇస్సాకు దేవుడు కనపరిచాడు, మోషేను దేవుడు కనపరిచాడు. ఎందుకు? వారు దేవుని కనపరిచారు. ఆయన మోషే మిక్కిలి సాత్వికుడు, నా ఇంద్రుడు నమ్మకమైన వాడు చూస్తాను. కాబట్టి నువ్వు నమ్మకంగా ఉన్నావా? దేవుడు నమ్మకమైన వాడు కరెక్టే. దేవుడు నీకు తెలుసు, సంతోషమే. నువ్వు దేవుడికి తెలుసా? మనకందరికీ రేవంత్ రెడ్డి తెలుసు, పరిచయం ఉంటా, ప్రతి ఒక్కరికి తెలుసు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని. నువ్వు పోయి అయ్యా నా పేరు ఫలాని పేరు, నేను నీకు తెలుసు అంటే ఏముంటాడు ఆయన? పువ్వారి అంటాడు. ఎవరు నువ్వు? మాకు తెలియదు అంటాడు. అలాగూ దేవుడు నీకు తెలుసు, నువ్వు దేవుడు తెలుసా? నువ్వు ఆయనలో కట్టబడి ఉన్నావా? నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఆరాధిస్తున్నావా? దేవుడి గురించి ప్రార్థన చేస్తున్నావా? దేవుడి గురించి పాట పాడుతున్నావా? దేవుడి గురించి పని చేస్తున్నావా? ఏది నీలో అభివృద్ధి ఏది? కాబట్టి ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని సంఘంలో సమయానికి రావాలా? ఎందుకు మనం ఒక కుటుంబము మనం అప్పగించుకుని మనం పనిచేయకూడదు? కాబట్టి సంఘంలో ఏకమనసు ఉండాలి, ఏకభావం ఉండాలి. సంఘము దేవునిది. కాబట్టి ఇలాగ మనం సంఘంలో పనిచేయాలా? అలాగ పనిచేయటకు దేవుడు తన కృపను తీర్చుకున్నాడు. థ్యాంక్ యూ. సమయం